ఇటీవల కాలంలో యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. యథేచ్ఛగా స్కూల్స్లో ఈ డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి. ఆ మధ్య అకున్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏదో హడావిడి చేస్తుంది, తర్వాత అయిపోయినట్టు అనిపించింది. అసలు మీరు ఏ విధంగా ఈ యువతను కాపాడొచ్చు? ఈ డ్రగ్ అనేది, ఈ మాఫియా ఎట్లాంటిది, దీని రూట్స్ ఏంటి, హౌ టు ట్యాకిల్? ఒక పోలీస్ యాంగిల్లో మీరు రిటైర్డ్ డీజీపీగా మీ అభిప్రాయాలు చెప్పండి సార్. డ్రగ్స్ అనేవి ఇది కొత్తగా మనం ఇప్పుడు వింటున్నాం కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. చైనా, మీరు ఓపియం వార్ అని ఇటువంటివన్నీ కూడా విన్నారు కదా, మరి అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చాలా విపరీతమైపోయి వారి యువత చివరికి ఎంతవరకు వచ్చారంటే బానిసలైపోయారు వాటికి. దాంతో ఒక జనరేషన్ మొత్తము నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువగా దీనిపైన యాక్షన్ మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వస్తున్నాయి, ఏమిటి అని దానిపైన చాలా పరిశోధన చేసి అది ఎక్కడి నుంచి వస్తున్నదో వాటి నుంచి అక్కడనే మట్టు పెట్టాలని ప్రయత్నం చేశారు. తర్వాత విపరీతంగా ఏమిటైందంటే ఇతర ప్రాంతాలకు విస్తరిల్లిపోయింది. దానిలో పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదట దీనికి బానిసలు కావడం మొదలుపెట్టారు. ఇప్పుడు పంజాబ్ నుంచి మన దురదృష్టం ఏంటంటే మొత్తం దేశమంతా కూడా ఇది అల్లుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ పంజాబ్లో చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ చర్యలు తీసుకున్నంత మాత్రాన నివారణ అవుతుంది అబద్ధం. పోలీస్ శాఖ పరిమితంగా ఉపయోగించుకుంటేనే ఇది చాలా వరకు మనకు మంచిది. సమాజంలో మార్పు రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉన్నది. మన దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు ఏమైపోయారంటే మా పిల్లవాడిని పాఠశాల పంపిస్తున్నాం, లేకపోతే కళాశాల పంపిస్తున్నాం, ఇంకా అక్కడ ఉంటుండే ఉపాధ్యాయులు చూసుకోవాలి వాళ్ళని, మా వరకు మా సంబంధం తీరిపోయింది అక్కడికి. మరి వారు ఏం చేస్తున్నారు, పాఠశాలలో ఎలా చదువుతున్నారు, పాఠశాలలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బాధ్యతతో ఉన్నారు, ఇటువంటి విషయాలు గమనించిన తల్లిదండ్రులు తగ్గిపోతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఏంటైందంటే రాను ఉపాధ్యాయుల్లో కూడా మార్పు వచ్చింది. నా పని పాఠం చెప్పడం, అంతేగాని విద్యార్థి ఏ విధంగా ఎదుగుతున్నాడు అనే విషయం గమనించాల్సిన అవసరం లేదు అనే భావనకు వచ్చేసారు. దాంతో బాధ్యత అంటే అటు తల్లిదండ్రుల బాధ్యత, ఇటు ఉపాధ్యాయుల బాధ్యతలో చాలా మార్పు వచ్చింది. దానివల్లే సమాజంలో ఇప్పుడు ఇన్ని నష్టాలు మొదలయ్యాయి. ఎక్కడో కొద్ది మందితో మొదలై ఇప్పుడు రాను విస్తరిల్లిపోయింది. పాఠశాలల్లో, కళాశాలల్లో, అది కాకుండా ఇతరత్ర కూడా ప్రాంతాల్లో అంటే పార్కుల్లో ఇటువంటి వాటిల్లో కూడా ఈ డ్రగ్స్ విరివిగా వాడడం మొదలుపెట్టారు. అంటే ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనిషి లోపల ఎక్కడో ఇతర ప్రపంచాన్ని తీసిపోయినటువంటి ఆలోచనలు, భావాలు ఏర్పరుస్తుంది. అంటే స్వప్నావస్థలో మనిషి ఎలా ఉంటాడో అలాంటి భావన ఏర్పరుస్తుంది. దానివల్లే వాళ్ళు అనుకుంటారు ఆ స్వప్నావస్థలు ఉండిపోతే ఇంకా మా బాధ్యత పూర్తిగా తగ్గిపోతుంది, మేము చాలా ఆనందంగా ఉన్నాం అనుకుంటుంటారు. కానీ ఆనందం అనేది అందులో లేదు అన్నది తర్వాత తెలుస్తుంది. దానికి బానిస అయిన తర్వాత, తన రక్తం పూర్తిగా మార్పు చెందిన తర్వాత తెలుస్తుంది తను ఎంత బలహీన పడిపోయాడో, తను ఏమైపోతున్న విషయం తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించాలి. ఎంత పోలీస్ శాఖ ఎంత గొప్ప చర్యలు తీసుకున్నా కూడా కొంతవరకు నివారించవచ్చు. కాబట్టి పాఠశాలల్లో దీనిపైన అవగాహన ఏర్పరచాలి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా అవగాహన ఏర్పరచాలి. మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇది. మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాదు, వారు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతున్నారు అనే విషయం తల్లిదండ్రులకు ఒక అవగాహన ఏర్పడాలి. తల్లిదండ్రుల పాత్ర నా పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇచ్చాను, వాళ్ళకి కావలసినవి ఇచ్చాను, నా పని అయిపోయింది, మిగతా అంతా పాఠశాల చూసుకోండి, పాఠశాల చూసి కొంతవరకు ఉంటుంది.
ఒక 5 గంటలు 6 గంటలు పాఠశాలలో ఉంటారు, లేకపోతే 8 గంటలు ఉంటారు. మరి మిగతా గంటలు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు, లేదు బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు అనేది తల్లిదండ్రులు కొద్దిగా తమ కన్నుసన్నల్లో ఉంచుకొని దానిపైన కొద్దిగా మనసు పెడితే మాత్రం తప్పకుండా మార్పు వస్తుందని. మార్పు రాదని కాదు. అందుకే పూర్వకాలంలో ఏంటి, మీకు ఎక్కువ సమయం దొరికితే గుడికి వెళ్ళండి, లేకపోతే భగవంతుని ప్రార్థించండి, లేకపోతే ఒక మంచి పద్యం పాడండి, ఒక పాట పాడండి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? సాయంత్రం అయితే పల్లెల్లో ముందంతా మనం 7 గంటలు భోజనం అంతా అయిపోయిన తర్వాత 7 నుంచి 8 వరకు, లేదు 7 నుంచి 7:30 వరకు, 7:30 నుంచి 8 వరకు భజన చేసేవాడు. అంటే సామూహికంగా ఒకరితో ఒకరు కలిసి సమాజం కొరకు మనమంతా ఉన్నాం దేవుడి పేరుతో భజన చేసేవారు. కానీ ఇప్పుడు చూడండి, మనం పల్లెలకు వెళ్ళినా కూడా మన బుల్లితెర అంటే టీవీ పెట్టుకొని రాత్రి 11, 12 వరకు చూడడం నేర్చుకున్నారు. మరి వాళ్ళు వ్యవసాయం ఏం చేస్తున్నారండి? వ్యవసాయం చేసే పరిస్థితులు కూడా లేదు పల్లెల్లో. ఎప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఏదో ఒక రోజు మనకు ఆహార కొరత ఏర్పడుతుంది. అంటే వ్యవసాయం ఎప్పుడైతే మనం పక్కకు దోసామో అప్పుడు అయిపోయింది. ఇంకా వ్యవసాయం లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని అంతా ఏం చేయాలా? ఇలాంటి డ్రగ్స్ ఇటువంటి వాటికి బానిసలు అవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. పల్లెల్లో కూడా ముందు ఎవడో ఒకడు ఇద్దరు సిగరెట్ తాగితేనే వాళ్ళని ఊర్లోకి రానివ్వడానికి ఇష్టపడేవాళ్ళు కారు. ఇంకా సారాయి తాగితే అసలు కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కారు. మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే సారాయి నుంచి ఇప్పుడు గంజాయికి మరుక్కున్నారు. అది ఆ విషయం కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రుల్లో అవగాహన ఏర్పరచాలి, ఉపాధ్యాయులు అవగాహన ఏర్పరచాలి. పోలీస్ శాఖ పైన భారం వేయచ్చును, కానీ కొంతవరకే ఆ భారం భరించగలరు. కానీ దాని మితిమీరిన భారం వేసినా కూడా లాభం లేదు. మనం ఎవరో ఒక వ్యక్తి చేసినంత మాత్రం కాదు, ఇప్పుడు అందరూ పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన కొంచెం ఒక కన్ను వేసి ఉంచాలి. కన్ను వేసి ఉంచితేనే మనస్కారం కల్పించిన వాడు అవుతాం. ఏదో చేస్తున్నాం కాబట్టి చేసాం కాబట్టి చేస్తున్నాం అని కాబట్టి అలా ఆలోచన వస్తే మాత్రం పోలీస్ శాఖ కూడా నిర్వీర్యమైపోతుంది. రాను పోలీస్ శాఖ అవసరం కూడా ఉండకుండా పోతుంది. కాబట్టి పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉండే ఇతర వ్యక్తులు కూడా తమ వంతుగా ఏ విధంగా అయితే దీన్ని మనం కంట్రోల్ నియంత్రణ చేయగలం అని ఆలోచించుకోవాలి. అప్పుడే ఈ డ్రగ్స్ ని మనం నివారించవచ్చు. లేకపోతే ఎన్ని మాట్లాడినా కష్టమే. ఒకప్పుడు చాలా మంది ఈ వైద్యులు వీటికి బానిస, వైద్యులకి కొన్ని మార్ఫిన్ లాంటి డ్రగ్స్ వాడేవాళ్ళు. ఈ మార్ఫిన్ అనే దాన్ని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు దానికన్నా మించిపోయిన డ్రగ్స్ వాడేటువంటి వైద్యులు చూస్తున్నాం. దానికన్నా మించిపోయినటువంటి డ్రగ్స్ వాడేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ సమాజానికి వారు ఇచ్చేటువంటి పాఠం ఏమిటి, అంటే గుణపాఠం అంటే ఏమిటి, అది ప్రశ్న వేసుకోవాలి. మేము మా కోసం బతుకుతున్నామని కాదు, మేము సమాధించాలని మనవి చేస్తున్నాను. లేకపోతే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. ఇది ఎవరో ఒక కుటుంబం నష్టపోతుందనో ఒక వ్యక్తి నష్టపోతారని మాత్రం భావించకూడదు. ఇది అందరికీ నష్టాన్ని కలిగిన విషయం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.